గ్రామీణ భారత్ బంద్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రజా రైతు వ్యతిరేక చట్టాల అమలు విషయంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. భారత కార్మిక గ్రామీణ బంద్లో భాగంగా దేశవ్యాప్త కార్మికుల సమ్మె మరియు రైతులకు మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ బంద్ కొరకు వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము పూర్తిగా మద్దతు కార్మిక సంఘాలకు మద్దతు పలుకుతున్నాం. అలాగే వాళ్ళకు న్యాయమైన కోరికలు 26 న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకు న్యాయంగా అందించాలని కోరుకుంటున్నాం. రైతులకు కూడా చట్టబద్ధత మద్దతు ధరలకు ఏదైతే చట్టబద్ధత అడుగుతుందో వాళ్ళకు తప్పకుండా న్యాయం చేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతుకు న్యాయం జరగాలని కోరుకుంటూ మేము వారికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కార్మిక సంఘాలు అన్నీ ఏకం చేసి మోడీ గారి ప్రభుత్వానికి ఒక విన్నపం తెలియజేసుకునేది ఏంటంటే, మీరు 44 కోట్లు తీసుకొచ్చినారు. 44 కోట్లను రద్దు చేసి 4 కోట్లను మీకు అనుకూలమైన తీసుకొచ్చినారు. అది ఎవరికి నష్టం? ప్రతి కార్మికునికి నష్టం జరుగుతుంది. అది మీకు అనుకూలంగా చేసుకొని ఎవరిని జీతాలు కూడా జీతభత్యాలు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, సమ్మెలు ఉండద్దు, ఏది ఉండద్దని మొండి వైఖరితో అణిచివేస్తున్నారు మీరు కార్మిక సంఘాలని, కార్మిక సంఘ నాయకులని. దీనికి నిరసనగానే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో కార్మిక సంఘాలను ఏకం చేసి ఆ డిమాండ్స్ ప్రతి కార్మికునికి 26,000 జీతం అంతే అందాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది పద్ధతి నుంచి పర్మనెంట్గా వాళ్ళని చేయాలి.